అప్పుడే పాడుతున్న కొత్తల్లో నాగార్జున నగర్ అని ఒక చోట ఒక ఇల్లు అద్దెకు తీసుకున్న. ఆ ఇల్లు విజయ నిర్మల్ గారు. నెలకు 200 రూపాయలు అద్దె. అప్పుడప్పుడే గళం విప్పుతూ పాడుతున్నా. నాకు స్కూటర్ ఉండేది అప్పుడు. కాలేజీ నుంచి సాయంకాలం ఇంటికి వచ్చి టర్నింగ్ తిరుగుతుంటే ఘంటసాల గారి కారు ఉంది. ఇటు తిరిగి చూస్తే ఆ చెప్టా మీద ఆయన పంచె కట్టుకుని బాసిం పట్టేసుకుని కూర్చుని ఉన్నారు మా ఇంటి ఎదురుగుండా. నిజమా కళ? ఎందుకు వచ్చారు ఈయన ఇక్కడికి? నాకేం అర్థం కాలేదు. స్కూటర్ స్టాండ్ వేసి ఓపిక లేదు, పడిపోయింది కింద. గబగబా పరిగెత్తి కట్టి మాస్టర్ ఇక్కడికి వచ్చారు. రా ఆయన చుట్ట కాలుస్తున్నారు. ఆయన చుట్ట కాల్చేవారు. కారణం ఏంటంటే శ్లేష్మం పోతుంది, గాత్రం బాగా ఉంటుంది అనడం కోసం. నాన్న రా నాన్న అలా అందరినీ అలా పిలిచేవాడు. బాబు నాన్న అని పిలిచేవాడు ఆయన. ఏంటి మాస్టర్ రాండి లోపలికి అంటే వచ్చారు, కుర్చీలో కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారేంటి బయట రాళ్ల మీద అండి? ఏం లేదు నాన్న, నేను ఇక్కడ ఒక పాట రిహార్సల్స్ చేయడానికి వచ్చాను. నీకు మన ప్రొడక్షన్ వాళ్ళు చెప్పుంటారు, అలీబాబా 40 దొంగల సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నాను, దాంట్లో నువ్వు కూడా ఒక పాట పాడాలి. ఆ ప్రొడక్షన్ వాడికి మళ్ళీ చెప్పి నీకు చెప్పడం ఎందుకు, ఇక్కడే నీ ఇల్లు అని చెప్పింది తెలిసింది, నేనే వచ్చి చెప్పిపోదామని వచ్చానన్నారు. ఆయన వచ్చి చెప్పిపోదాం అనుకోవడం పోలే. కారులో అక్కడ అబ్బాయి బాలు ఉన్నాడు చూడు ఇంట్లో, ఉంటే రానన్న నేను పిలవచ్చు నన్ను. అబ్బాయి నీకు చేసేవాళ్ళలేదు, ఎల్లుండి రికార్డింగ్ ఉంది, రేపు మా ఇంట్లో 9 గంటలకు వచ్చానన్న రిహార్సల్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ అలా చెప్పాలనుకున్నా కూడా ఇంటికి తాళం వేసి ఉంది, నేను లేను. వీడు సాయంత్రం 5 గంటలు అయింది కదా, కాలేజీ నుంచి వస్తాడని తెలుసుకుని కారులో కూడా కూర్చొని ఉండొచ్చు. ఆ చప్టా మీద కింద కూర్చొని ఆ చుట్ట కాల్చుకుంటూ వీడు ఎప్పుడు వస్తాడా అని అవసరమా? కౌన్ కిస్కా బాలసుబ్రహ్మణ్యం అప్పుడు 3 పాటలు పాడాడు అంతే. ఇలా వచ్చాను నాన్న, నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అది మానవత్వం, అది ఆప్యాయత.